హాయ్ ఫ్రెండ్స్, ఇది రేణిగాయల తోట. రాయలసీమ ప్రాంతంలో ఒక విలేజ్కి వెళ్తే ఇక్కడ రేణిగాయల తోట, సపోటా తోట ఉందన్నమాట. అయితే తోటలోకి మేము వెళ్ళి చెట్టు మీద ఉన్న కాయలు, మనము సాధారణంగా అయితే సిటీలో బండ్ల మీద అమ్మే కాయలే తిని ఉంటాము. కానీ మేము తోటలోకి వెళ్ళి చెట్టు మీద ఉన్న కాయలు కొన్ని తీసుకొని తిన్నాము. కాసేపు తోట అంతా తిరిగామన్నమాట. ఇక్కడ కాయలన్నీ తెంచి ఇవన్నీ ఒక దగ్గర డంప్ చేస్తూ ఉన్నారు. అక్కడ చాలామంది పని చేస్తూ ఉన్నారన్నమాట. ఆ కాయలన్నీ అక్కడ పోసిన తర్వాత వేరే వేరేగా బాక్సులను సైజులను బట్టి వాళ్ళు వేరే వేరే డబ్బాలలో వేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా అక్కడి నుంచి మార్కెట్కి పంపిస్తారనమాట. తోట చూడండి, చాలా పెద్దదన్నమాట, చాలా పెద్దగా ఉంది. ఆ చుట్టుపక్కల ఇంకా కొన్ని కాయలు చాలా చెట్లకు ఇంకా ఉన్నాయి. ఇవన్నీ తెంచి మరి ఆ సీజన్ అంతా అయిపోయే వరకు కూడా కాయలు ఉంటాయి. ఇవన్నీ మరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు, తిరుపతి, కడప, తర్వాత బెంగళూరు, హైదరాబాదు ఇట్లాంటి ఊర్లకన్నీ పంపిస్తారన్నమాట. మరి కిలోల ప్రకారంగా ప్యాకింగ్ చేసి అన్ని డబ్బాలలో నింపుతూ ఉన్నారు. ఇదంతా కూడా తోట అన్నమాట, తోట ప్రాంతం ఇదంతా. చాలా బాగా అనిపించింది. మీరు ఇంకా చూస్తే ఇవన్నీ చూడండి, ఎంత బాగుందో. ఇక్కడ మందు అంటే చెట్లకు పిచికారీ చేయడానికి మందు అక్కడ కలుపుతారు. అక్కడ ఉన్నవన్నీ ఈ తెంచిన కాయలు మొత్తము ఇక్కడ ఉంచి ఇక్కడి నుంచి బాక్సుల్లోకి వాళ్ళు వేరు వేరు చేసి అవన్నీ చూడండి, ఇక్కడ వేరు వేరు చేసి ఇలాగా ప్యాకింగ్ చేస్తారన్నమాట. చేసి అక్కడి నుంచి సిటీలకు పంపిస్తారు. వీళ్ళంతా వేరువేరుగా కాయల సైజులను బట్టి వేరువేరుగా చేస్తూ ఉన్నారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలాగ అనిపించిందో ఈ విధంగా ప్యాకింగ్ చేస్తారన్నమాట. ఈ వీడియో మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి తోటలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ కాయలు వీళ్ళు ఏ కాయ బాగుంటుందో కూడా చెప్పగలుగుతారన్నమాట. చూడండి, ఇదంతా